103వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకుందాం. అందరము కలిసి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మీకు స్తోత్రాలు. ప్రభువా, నీ బిడ్డల ఎడల మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి మీకు స్తోత్రాలు. సహోదరుడు జాషువా, సహోదరి దెబోరా, వారి విషయంలో నువ్వు చేసిన గొప్ప మేలులను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, బిడ్డలను బట్టి మరొకసారి మేము కూడా సంతోషపడుతున్నాం. ప్రభావి సంతోషంలో మేము కూడా పాల్పొందుతున్నాం. వచ్చిన బంధువులు, సంఘము, వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. 10 నిమిషాలు నీ వాక్యము విని మేలు పొందగలుగుతూ సహాయం చేయము. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము శ్రద్ధగా మనము విని మేలు పొందుదాం. మీరెవరు మధ్యలో లేవద్దు, మాట్లాడొద్దు, నిద్ర కూడా పోవద్దు. కొంతమంది కుర్చీల్లో వారు నిద్రపోతుంటారు. దయచేసి ఏమనుకోకండి, ముందుగానే నిద్ర రాకుండటానికి మాటలు చెప్పడం జరుగుతుంది. ఈ కుటుంబం ఎడల దేవుడు చాలా మేలు చేశాడు. సహోదరుడు జాషువా తన భార్య లిడియా, క్షమించాలి, నేను దెబోరా అన్న, లిడియా, వారి ఎడల దేవుడు చాలా గొప్ప మేలు చేశాడు. వారి బిడ్డల విషయంలో ఎన్నో బలహీనతలు వచ్చి తొందరలు పడి హాస్పిటల్స్కి తిరిగి నానా తిప్పలు పడ్డారు. వారి హృదయాలు కలవరపరచబడ్డాయి. ఈరోజు వారు కొంత నెమ్మదిగా ఉన్నారు. కనుకనే వారు చక్కగా కూడిక పెట్టుకోవాలని ఆశపడ్డారు. ఈ కూడికను బట్టి మనందరము సంతోషంగా ఉన్నాం. మనం చదువుకున్న మాటలో యెహోవాను స్తుతించుడి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుడి. కనుక దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తాడు మన జీవిత యాత్రలో. దేనిని మరువకూడదు. అది ఆజ్ఞ లాంటిది. ఒక మాట చెప్పాలంటే, కొన్నిసార్లు దేవుడు చేసిన మేలులు అనుభవిస్తూ కూడా ఆ మేలులు మరిచిపోయే వారంగా ఉంటాం. కానీ మరవకూడదండి. నువ్వేదైనా మరిచిపో, దేవుడు చేసిన మేలు మాత్రం మరిచిపోకూడదు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. కీర్తనలు 94:13లో 2వ భాగము. ఎంతో చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. కీర్తనలు 94:13వ వచనములో 2వ లైను, నీతిమంతుల కష్టజన్మలను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. ఇక్కడ వారే చదవాల. చదువుతారు మీరు బైబిల్? ఇక్కడ లోకల్లో ఉన్నవారే బైబిల్ చదవాల. మళ్ళా చదవండి. నీతిమంతుల కష్టజనములను పోగొట్టి, ఏంది ఆగారు? ఇప్పుడు మళ్ళా చదవండి. నీతిమంతుల కష్టజనములను పోగొట్టి, అది కనుక ఇది ఒక వాగ్దానం. జాషువా, ఇది ఒక వాగ్దానం. నీతిమంతుల కష్టదినాలను ఏం చేశాడు? దేవుడు పోగొట్టాడు. వారికి ఏమిచ్చాడు అంటే, కష్టదినాలు పోయినాయి, నెమ్మది వచ్చింది, ఇంకా మరలా కష్టదినాలు రావా? వస్తానే ఉంటాయి. దేవుడు పోగొడుతూ ఉంటాడు.
వస్తానే ఉంటాయి, దేవుడు పోగొడతా ఉంటాడు. కనుక ఆ మాట ఎంతో ఆశీర్వాదకరమైన మాట మనకు. సరే, దేవుడు మనకు ఎన్నో మేలులు చేసేవాడు. కుటుంబానికి దేవుడు ఎన్నో ఇస్తాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడిచ్చే వరాలు. చెప్పండి, మీ నోరారా చెప్పండి. దేవుడిచ్చే ఏంటవి? దేవుడిచ్చేవి వరములు. బైబిల్లో కొన్ని వరాలు ఉన్నాయి. దేవుడిచ్చే వరములను బట్టి మనం స్తుతించాల. కనుకనే ఇప్పుడు ఒకవేళ సమయం ఉంటే వాక్యం విన్న తర్వాత, సాక్షి విన్న తర్వాత నిజంగా జాషువా, లిడియా స్తుతించాల దేవుణ్ణి సమాజంలో బహిరంగంగా. ఇంకా మంచిది. దేవుడిచ్చే వరం ఏంటి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడిచ్చిన వరమును బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 చదవండి గట్టిగా. ఎఫెసీ 2వ అధ్యాయము 8, 9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. పలకండి, దేవుని వరమే. మరలా పలకండి, అందరూ పలకాలి. బ్రదర్స్, సిస్టర్స్, ఆ బయట ఉన్నవారు పలకండి, దేవుని వరమే. గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా. దేవుని వరమే. నా కాన్ల గట్టిగా చెప్పండి. ఏంటి దేవుని వరం? సింపుల్ గా చెప్పొచ్చు, రక్షణ. అది రక్షణ దేవుని వరము. అలా రాసుకోండి. సింపుల్ గా నేను చాలా తక్కువలో చెప్పి ముగిస్తాను. రక్షణ అన్ని రాయన అవసరం లేదు, ఆ పదాలు రాసుకోండి. రక్షణ దేవుని వరము. దేవుని వరము అనే పదానికి నేను ఇంకొక మాట కలుపుకున్నాను, బహుమానము. పలకండి, ఏంటది? మరలా పలకండి, ఏంటది? ఏంటి బహుమానం? రక్షణ దేవుని వరము లేక బహుమానము. అందరి బట్టి ఈరోజు మనం స్తుతించాలా. ముఖ్యంగా ఈ కుటుంబం వారే కాదు, సంఘంలో వచ్చే ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరు, మేము, మీరు, మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే దేవుడిచ్చిన రక్షణను బట్టి మొట్టమొదటగా స్తుతించాల. అవునా కాదా? ఒకవేళ ఇక్కడ రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే, నూతనంగా మందిరానికి వస్తూ ఉంటే, దేవుడు నీకు ఒక అవకాశం ఈ మధ్యాహ్నం ఇవ్వబోతున్నాడు. ఆయన ఒక వరాన్ని లేక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమిటి అంటే రక్షణ. చెప్పండి, పలకండి, రక్షణ. రక్షణకు ఇలా కూడా చెప్పుకోవచ్చు, పాప క్షమాపణ. చెప్పండి ఇప్పుడు. కనుక ఇలా రాసుకోండి, దేవుని రక్షణ, పాప క్షమాపణ దేవుని వరము. రక్షణ అనేది దేవుని వరము. అందుని బట్టి మనము దేవునిని స్తుతించాలి. ఇప్పుడు మనందరం ఏం పొందిన వారం? మనందరం చెప్పండి, ఏం పొందిన వారం? రక్షణ పొందిన వారం. ఇది దేవుడిచ్చిన వరం. అక్కడ ఉంది, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ మన వల్ల కలగల. మన మంచితనాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన అందచందాలను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి నువ్వు బాగుంటావు అని దేవుడు రక్షించరా. నువ్వు స్తుతించు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఆరాధిస్తున్నా, నీవు నాకు ఇచ్చిన పాపక్షమాపణ బట్టి ఆరాధిస్తున్నా అని స్తుతించాల. కనుక రక్షణ దేవుని వరము. సింపుల్ గా వినండి. మీ అందరూ నేను చెప్పే ప్రతిదీ అర్థం చేసుకోవాలా. చివరిలో మరలా అడుగుతాను, దేవుని రక్షణ దేవుని వరము. ఇది మన వలన కలిగినది కాదు. వినాలా, ఇది మన వలన కలిగినది కాదు. ఎవరి వలన కలిగినది?
దేవుని వరమే. 9వ వచనంలో ఇలాగ ఉంది, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయ వీలు లేదు. అతిశయపడ వీలు లేదు. మనం చేసే క్రియలను బట్టి రక్షణ కలగలేదు కనుక రక్షణ దేవుని వరము. 2వ తలంపు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. అందరూ బైబిల్ తీయండి, కొద్ది నిమిషాలలో వాక్యము శ్రద్ధగా విందాం. 2వ అధ్యాయము మొదటిగా 41వ వచనము చదవండి. కాబట్టి వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఏం చేయబడ్డారు? చేర్చబడ్డారు. ఎవరు వీరు? రక్షణ పొందిన వారు. వాక్యం విన్నారు, ముందుగా వాక్యాన్ని అంగీకరించారు, బాప్తిస్మం పొందారు. ఆ రోజు 3000 మంది. ఎన్ని వేల మంది అమ్మా? 3000 మంది. సరే, ఇప్పుడు 47వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 47వ వచనము. అమ్మా 47 చదువు. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు అట్లా చదవాల. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని కలపొద్దు. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని. అమ్మ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా చదవాలనుకున్నప్పుడు ఇలా చదవాల. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనొద్దు. అమ్మ అర్థం కదా. మరియు ప్రభువు ఏం చేస్తున్నాడు? రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారితో, ఎవరితో? 41వ వచనంలో ఉంది. ఎవరైతే వాక్యం విన్నారో, వాక్యాన్ని అంగీకరించారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, ఎవరైతే అలాగా తీర్మానం చేసుకొని రక్షణలోకి వచ్చారో వారితో వీరిని ఏం చేస్తున్నారు? వారు ఎవరు అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా. సంఘము. చెప్పండి. 41వ వచనంలో సంఘం ఎంతమంది? 3000 మంది. ఇప్పుడు ప్రభు రక్షణ పొందుతున్న వారిని వారితో చేర్చుతుండేను అంటే ఎవరితో చేర్చుతున్నట్లు? సంఘముతో చేర్చుతున్నట్లు. మీరు బాగా అర్థం చేసుకోండి. రక్షణ దేవుని వరం. ఒక క్రమంలో చెప్తున్నా. ఇక్కడ రక్షణ పొందిన వారిని ప్రభువు ఎవరిలో చేర్చాడు? సంఘముతో చేర్చాడు. రెండవది, సంఘము దేవుని వరం. చెప్పండి, చెప్పండి, పలకండి. సంఘము. మీరే పలకాల. సంఘము దేవుని వరం. మీరు ఎంత ధన్యులు. మీలాగా సంఘం లేని ఎంతో మంది ఉన్నారు. మీలాగా సంఘము మీ వలే కాక సంఘం లేని వారు ఎంతో మంది ఉన్నారు. మీకు దేవుడు ఏమి ఇచ్చాడు? సంఘాన్ని ఇచ్చాడు. నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నీకు ఒక ధైర్యం ఉంది. దేవుడు నాకు వరముగా ఇచ్చిన సంఘం ఉంది. ఆ సంఘములో సేవకులు ఉన్నారు. ఆ సంఘములో విశ్వాసులు ఉన్నారు. నా బాధ వారితో పంచుకుంటే వారు నా కొరకు ప్రార్థన చేస్తారు. ఆ పాపం తిరగనేయకండి. హైదరాబాద్ పంపేగా తిరగనేయకండి. కనుక దేవుడిచ్చిన వరాలలో 2వ వరం ఏంటంటే, నాకైతే మాట చాలా సంతోషంగా ఉంది. నాతో చెప్పండి. ఇప్పుడు సంఘము. చెప్పాలా? సంఘము దేవుని వరము. అర్థమైందండి? సంఘం మనకి ఎలాంటిది? దేవుడిచ్చిన వరం. ఇక పోగొట్టుకుంటావు. సంఘాన్ని విడిచి ఏడకు పోగలవు? నీకు దేవుడు వరంగా ఇచ్చాడు కదా సంఘాన్ని. రక్షణ పొందితే సరిపోలా. దేవుడు నీకు ఇచ్చిన మరొక బాధ్యత ఏంటంటే, రక్షణ పొందిన నీవు బాగా ఎదగాలి ఆత్మీయంగా అంటే దేవుడు నీకేమి ఇచ్చాడంటే సంఘాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? గుర్తుంచుకో. సంఘము
దేవుని వరం. అట్లా సింపుల్ గా రాసుకోండి. సంఘము ఎవరి వరం? దేవుడిచ్చిన వరం. స్తుతించు. ఈ ఇంటి వారు, ఈ కుడికి పెట్టుకున్నవారు, మీకు దేవుడిచ్చిన రక్షణ వరమును బట్టి, రెండవది మీకు దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి దేవుని స్తుతించాలా. ఎందుకో తెలుసునా? లిడియా బిడ్డలు బలహీనతలలో ఉన్నప్పుడు లిడియా ప్రార్థించింది, జాషువా ప్రార్థించాడు, లిడియా తల్లిగారు ప్రార్థించింది, సేవకులు ప్రార్థించారు, విశ్వాసులు ప్రార్థించారు. వీళ్ళందరినీ కలిపి ఒకే మాటతో చెప్పొచ్చు, సంఘము. అవునా కదా? ఇక్కడే కాదు, జాషువా ఉన్న ఆ సంఘం కూడా ఏం చేసింది? ప్రార్థించింది. కనుక సంఘం అంటే ఏమనుకున్నావు? దేవుడిచ్చిన వరం. చెప్పండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్పిస్తున్నానంటే నాకు ఆ మాట చాలా సంతోషంగా ఉంది. సంఘము దేవుని వరం. పలకండి, గట్టిగా పలకండి, మరొకసారి పలకండి. నిద్రపోయేటప్పుడు కలవరి, సాయంత్రం రక్షణ దేవుని వరం, సంఘము దేవుని వరం పలుకుతా ఉండు. ఆయన అంటాడు. ఆయన దేవుడు, మీ ఆయన. అదే సువార్త. ఇక ఆయన కూడా మార్పులుసుకుంటాడు. అంటే రక్షణ దేవుని వరమా, సంఘము దేవుని వరమా? అలాగైతే నేను రక్షణ పొందాలా, తర్వాత స్టెప్ నేను సంఘంలో చేర్చబడాలా. ప్రభువును స్తుతించండి. ఇంటి వారు మనందరం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. కనుక దేవుని వరం, ఒకటి రక్షణ, రెండు సంఘం. మూడో మాటకి వెళ్దాం. రక్షణ అయిపోయింది, సంఘం అయిపోయింది. మూడవది వరుసలో చెప్పాలని ఆశపడుతున్నా. 1 కొరింథీ 1వ అధ్యాయం. 1 కొరింథీ 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఎంత దయగలిగిన వాడో చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు. నాతో చెప్పండి అమ్మా. మన ప్రభు అయిన, అందరూ చెప్పాలా, బ్రదర్స్ కూడా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? సహవాసానికి పిలిచాడు. ఎవరి సహవాసానికి పిలిచాడు? తన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసములకు పిలిచాడు. ఏనండి, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు పిలిచాడు, సహవాసానికి పిలిచాడు. ఎవరి సహవాసానికి పిలిచాడు? తన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసములకు పిలిచాడు. ఏనండి, కొంచెం ఇప్పుడుగా మనకి మూడో వరం ఏందని చెప్పాలనుకుంటున్నా. దాన్ని చెప్పముందు ఒక మాట చెప్తా మీకు. ఇప్పుడు నా పిల్లోడు ఉన్నాడు, చిన్నవాడు, మంచిగా పెరుగుతున్నాడు, మంచి పిల్లోడు. నా పిల్లోడు వినాలండి, బయట వారు కూడా. పిల్లవాడు బడికి వెళ్తా ఉన్నాడు, మంచి అలవాట్లు ఉన్నాయి. నేనేం చెప్తానంటే, పలానాడు ఇంకొకడు ఉన్నాడు అవతల బజారులో, వాడు కొంట్రోడు, నా పిల్లోడు మంచోడు, వాడు అలడోడు. నా పిల్లోడికి ఏం చెప్తా? అరే వాడితో సహవాసం చేయబోగరా, ఆ కొంట్రోడుతో, ఆ చెడు స్నేహాలు చేసేవాడితో, వాడితో సహవాసం చేయొద్దురా అంటా నేను తండ్రిగా. ఎందుకు? నా పిల్లోడు కూడా ఏమవుతాడు చెప్పండి అమ్మా, ఏమవుతాడు? చెడిపోతాడు. ఆ లెక్కను చూసుకుంటే మనం చెడిపోయిన వాళ్ళం. ఎందుకు కదా? మనం ఎవరు? చెడిపోయిన వాళ్ళం. పలకండి, వెనక బయట పలకండి అమ్మా. మనం ఎవరు? చెడిపోయిన వాళ్ళని తండ్రి అయిన దేవుడు తన కుమారుని సహవాసానికి ఏం చేశాడు? పిలిచాడు. ఇప్పుడేమో చెడిపోవాలా? నాకు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్, నా పిల్లలు మంచివాడు,
చెడిపోయిన వాడితో సహవాసం చేస్తే నా పిల్లడే మంచోడే చెడిపోతాడు, ఇప్పుడు ఎవరు చెడిపోవాలా? చెప్పలేకపోతున్నారు కదా. అర్థమైంది ఎందుకు? యేసుక్రీస్తే చెడిపోవాలా, అవునా కాదా? ఇది ఉల్టా, ఆపోజిట్. చెడిపోయిన వాళ్ళని పిలిచాడు తన కుమారుని సహవాసానికి. రేపు మీరు రండి, నా కుమారుని సహవాసానికి రండి, మీరు బాగుపడతారు. కానీ ఇప్పుడు బాగుపడతాం ఎవరు సహవాసానికి వచ్చి? చెప్పాలా? ఎవరు సహవాసానికి వచ్చాం? మీ ఫ్రెండ్ ఎవరు? కొంతమంది చెబుతున్నారు మీ ఫ్రెండ్ ఎవరమ్మా? యేసు ప్రభు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు పూర్వకాలంలో 10వ తరగతి లోపు చదువుతున్నప్పుడు. వాడి పేరు దావీదు. వాడు బాగా మంచి దొంగోడు. టంకు పెట్టిలో వాళ్ళ నాన్న డబ్బులు పెట్టి తాళం వేసి పొలం పోతే అదే సేమ్ తాళం వాడు ఎంత తయారు చేశాడో. ఇంకోటి ఉంది, వాళ్ళ నాన్న పోగానే తాళం తీసేవాడు, వాటిలో 100 రూపాయలు తీసుకొని వచ్చేవాడు, నా దగ్గరకు వచ్చి నాకు చెప్పేవాడు. మేమిద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం 8-9 తరగతుల్లో ఉన్నప్పుడు. కరెక్ట్ గా స్కూల్ టయానికి స్కూల్కి వెళ్ళి ఉదయకాలం స్కూల్లో బుక్స్ పెట్టి వెనక స్కూల్ ప్రహరీ గోడ ఉంటుంది, వెనక గోడ దూకి వెళ్ళిపోయే వాళ్ళం. పక్కన ఇంకో ఊరు టౌన్, ఆ టౌన్కి వెళ్ళే వాళ్ళం. ఫస్ట్ సినిమా చూసేవాళ్ళం, దాన్ని ఏమంటారు 10 గంటలకు ఆడే ఆట, ఫస్ట్ షో. తర్వాత మధ్యాహ్నం 2 గంటల షో చూసేవాళ్ళం. 4-4:30కి అయిపోద్ది. అది ఏ టైం స్కూల్లో? స్కూల్లో అదే టైం 4-4:30 టైం. ఏ టైం? ఏ పీరియడ్? డ్రిల్ పీరియడ్. అది ఈ పిల్లలందరూ గ్రౌండ్ లో ఆడుతుంటారు. గోడతోటి మరలా వచ్చి ఈ పిల్లలతో కలిసిపోయే వాళ్ళం. అది మా సహవాసం. స్కూల్లో బుక్స్ తీసుకునే వాళ్ళు అందరూ మరి చివరి పెళ్లి పట్టగానే, ఇంటి పెళ్లి పట్టగానే వాళ్ళతో పాటు ఇంటికి వచ్చేవాళ్ళు బ్యాగులు తగ్గించుకొని. మా అమ్మ మా నాన్న ఏమనుకునేవారు? మా వాడు మంచోడు, మా వాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడు అనుకున్నా. అసలు ఏం జరిగిందో మాకు తెలుసు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడు? మూడవది, తన కుమారుని సహవాసమునకు. నేను ఇలా చెప్పాలనుకుంటున్నా, చెప్తారా? సహవాసము దేవుని వరం. అబ్బా చెప్పండి మరలా. సహవాసం ఎవరి వరం? అంతకుముందు వ్యర్థమైన వారితో సహవాసం, అబద్ధికులతో సహవాసం, తాగుబోతులతో సహవాసం, వ్యర్థమైన వారితో సహవాసం, ఏమి ఉపయోగం లేని సహవాసాలు చేశాం. లోకంతో సహవాసం, ఆచారాలతో సహవాసం. ఇప్పుడు దేవునితో సహవాసం. ఇది ఎవరి వరం? అది రక్షణ దేవుని వరం, సంఘం దేవుని వరం, సహవాసం దేవుని వరం. మరి నీ సహవాసం దేవునితో ఉందా? దేవుని స్తుతించు. కనుక క్రమం: రక్షణ దేవుని వరం, రెండవది సంఘం దేవుని వరం, 3 సహవాసం. సంఘంలో చేర్చబడినాక పాత స్నేహాలు చేయకూడదు. గుర్తుంచుకో, ఒకప్పుడు ప్రభుని ఎరక చేశావు, ఎరిగి కూడా చేస్తున్నామా? పాత సహవాసం చేయకూడదు, విడిచిపెట్టాలా. వారితో పలకొద్దని కాదు, వారితో కలిసి పనికెళ్ళొద్దని కాదు, వారితో పలకాలా, వారితో కలిసి పని చేయాలా. కానీ ఎంతవరకు అంతవరకే, అవునా కదా? కానీ ఇప్పుడు 3 వరాలు ఇచ్చాడు దేవుడు. 1 రక్షణ దేవుని వరం, పలకాల మీరే. 2 సంఘము దేవుని వరం, 3 సహవాసం దేవుని వరం. ఈ సహవాసం తర్వాత 4వది చూద్దాం ఒక క్రమంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ 3వ అధ్యాయం. ఇప్పుడు జాషువా దగ్గరకు వస్తుంది అన్నమాట ఈ మాట. ఎఫెసీ 3వ అధ్యాయం మనందరి దగ్గరకు వస్తుంది. 14వ వచనము చదవండి అమ్మా. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని
మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చాలు. ఇప్పుడు నాతో చెప్పండి, అందరు చెప్పండి. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. భూమి మీద కుటుంబం, పరలోకంలో కుటుంబం అయింది. కుటుంబంగా దేవుని మందిరాన్ని కలిగి ఉండాలి. కుటుంబముగా రక్షణ, కుటుంబముగా సంఘం, కుటుంబముగా సహవాసం కలిగి ఉండాల. ఈ కుటుంబమే పరలోకములో కుటుంబంగా చేయబడింది. వినండి, జాగ్రత్త వినండి. దేవుడు మనకు కుటుంబాన్ని ఎలా ఇచ్చాడు? భూమి మీద కుటుంబం అంటే ఏంటి? భర్త, భార్య, పిల్లలు. ఈ కుటుంబాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు చెప్పండి. ఒక మాట ఉంది బైబిల్లో. అంటే నాకు తెలుసు, మీకు తెలియదని నేను ప్రశ్న వేయట్లేదులేండి, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. దేవుడు కుటుంబాన్ని ఎలా ఇచ్చాడంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, ఈ మాట నోట్ చేసుకోండి తప్పనిసరిగా. 7వ వచనం చదువుతారా? మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములు. గమనించండి, ఇప్పుడు కుటుంబాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు? ఆశీర్వదించి. యెహోవా దేవుడు నీకు కుటుంబాన్ని ఎలా ఇచ్చాడంటే ఆశీర్వదించి ఇచ్చాడు కదా. ఆశీర్వదించి కుటుంబాన్ని ఇచ్చాడు అంటే ఎవరిని ఇచ్చినట్టు? నువ్వు చెప్పు సింపుల్ గా. భార్యని ఇచ్చాడు. పిల్లలు అమ్మాయి అబ్బాయి? ఇద్దరు అమ్మాయిలేనా? ఫస్ట్ ఎవరు? పాప, తర్వాత బాబు, అంతేనా? ఓకే. దేవుడు ఆశీర్వదించి భార్యనిచ్చాడు. దేవుడు ఆశీర్వదించి పాపనిచ్చాడు, కుమార్తెను. దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు మరణ కుమారుడు కూడా ఇచ్చాడు. ఎట్లా వచ్చింది ఈ కుటుంబం? ఎలా ఏర్పడదంటే కృతజ్ఞత. ఏంటంటే నిన్ను నన్ను మనందరికి కుటుంబాలు దేవుడు ఎట్టిచ్చాడంటే ఆశీర్వదించి ఇచ్చాడు. కనుక ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నామో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు పౌలు గారు. ఓ ఎఫెసీయులారా, మీరందరూ ఒక కుటుంబీకులు. ఈ లోకంలో కుటుంబానికి కులం ఉంది, ఉందా లేదా? మతం ఉంది, చెప్పండి, ఉందా లేదా? ఏమ్మా, మెలుకుతో ఉన్నారా? మెలుకుతో ఉన్నారా? ఈ కుటుంబం, ఈ లోక సంబంధమైన కుటుంబానికి కులం ఉంది, మతం ఉంది, ఆచారాలు ఉన్నాయి. పర సంబంధమైన కుటుంబానికి ఏమి లేదు, కులం లేదు, మతం లేదు, ఏ ఆచారాలు లేవు. అది యేసుక్రీస్తుకు సంబంధించిన కుటుంబం మనందరం. ఒక ఆయన అది బెల్లంకొండ వైపు ఏదో ఊరు పోయాను నేను పరిచర్యకి. వెంకటాయపాలెం పరిచర్యకి వెళ్తే క్రిస్మస్ అప్పుడు అంతా అయిపోయింది, నైట్ మీటింగ్ అయిపోయింది. ఆయనకి భోజనం పెట్టాడు. భోజనం పెట్టి శ్వాసే సార్ మీ కులం ఏంది సార్ అన్నాడు. అన్నం పెట్టి కులం అడిగాడు. అట్లా బయట మామూలు పోలా, అన్నం పెట్టి కులం అడిగాడు. నా కులంతో ఆయనకి ఎందుకు చెప్పండి, అవునా కాదా? విశ్వాసి మరలా నేనన్నాను తినుకుంటా నవ్వుకుంటా, మేము యాజకులం అన్నా. ఎవరు? మేము యాజకులం, మా కులం యాజకులం. ఏంటండి కొత్త కులం అన్నాడు. అది అంతే ఉంటుంది. మరి యాజకులు అంటే దేవుని పని చేసేవారు. కానీ ఇప్పుడు 4వది చెప్పనా? దేవుడిచ్చిన వరం ఏంటంటే చెప్పండి, కుటుంబము. చెప్పాలా? కుటుంబము దేవుని వరం. నాకు చాలా సంతోషంగా ఉంది మాట చెబుతుంటే. రక్షణ దేవుని వరం, సంఘం దేవుని వరం, సహవాసం దేవుని వరం, కుటుంబం కూడా దేవుని వరం. కుటుంబాలు చాలా చాలా కుటుంబాలు చెదిరిపోయే కుటుంబాలుగా ఉన్నాయి. లేవా? ఉన్నాయా? లేవా?
కనుక కుటుంబము దేవుని వరం. ఓ సహోదరులారా, మీ భర్తలను మీరు ప్రేమించి తీరాలి, మీ భర్తలకు లోబడి తీరాలి. ఓ సహోదరులారా, బ్రదర్స్, మీ భార్యలను ప్రేమించి తీరాలి. మీ భార్యల యొక్క, మీ బిడ్డల యొక్క పోషణ బాధ్యత మీదే. ఎందుకో తెలుసునా? కుటుంబము దేవుని వరము. కుటుంబము ఎవరి వరం? చెప్పండి గట్టిగా, ఎవరి వరం? ఎవరో ఇలా కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి, మేనమామ మేనత్త కాళ్ళ మీద పడతారు. వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. ఆడు తాగిపోతాడు, పెళ్లి రోజు నేను ఊరుతుంటాడు, మామానికి వీళ్ళిద్దరు తాగుతాడు, వాడు ఇట్టి అంటాడు. అంటే ఇట్టి అర్థం అంటే, అరే నాలాగే నువ్వు కూడా తాగురా, తయారవురా. ఏం చేయాలంటే వాళ్ళ కాళ్ళ మీద పడేది దేవుని కాళ్ళ మీద పడాలా కుటుంబంగా? అవునా కాదా? ఎవరి కాళ్ళ మీద పడాలా? దేవుని కాళ్ళ మీద పడు, మేలు కలిగింది, ఆశీర్వదించబడతాం. సరే, దేవుడిచ్చిన వరం ఒకటి కాలకాలం మీద, ఇంకొక 3 ఉన్నాయి చెబుతాయి కూడా. రక్షణ దేవుని వరము, అలా పలకండి. రక్షణ దేవుని వరము. 2, సంఘము దేవుని వరం. అది ఎంతో మంచి పదం అండి. సంఘం లేకుండా నీకు ఏ ఉపయోగము లేదు. రక్షణ పొందిన నిన్ను దేవుడు వదిలేలా. రక్షణ పొందిన నీకు సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో సేవకులు ఉంటారు, సంఘంలో విశ్వాసులు ఉంటారు, ప్రార్థన జరిగింది, ఆరాధన జరిగింది, వాక్యం అందించబడింది. రక్షణ పొందిన వాళ్ళకి వాళ్ళ ఆత్మీయంగా ఎదుగుతారు. చాలా తలంపులు ఉన్నాయి సంఘములో. 3, సంఘములో సంఘం ఇచ్చిన తర్వాత 3వది సహవాసము దేవుని వరం. నువ్వు సహవాసం ఎవరితో చేయాలా? చెప్పండి, ఎవరితో చేయాలా? దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని దాసులతో చేయాలా. 4, కుటుంబము దేవుని వరం. దేవుడు నీకు భార్యని ఇచ్చాడు, దేవుని స్తుతించు. దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడు, దేవుని స్తుతించు. సహోదరి, దేవుడు నీకు భర్తనిచ్చాడు, దేవుని స్తుతించు. సహోదరి, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు, దేవుని స్తుతించు. ఇది కృతజ్ఞత. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 5వ వరం చూద్దాం. కీర్తనలు 127. కీర్తనలు 127. ఇప్పుడు జాషువా చదివితే బాగుంటుంది అనుకుంటున్నా. 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ ఏముందంటే 5వది దేవుని వరమేదో నేను చెప్పబోతున్నా. ఏమిటి? ఇప్పుడు నాకు చెప్పండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇప్పుడు కుటుంబానికి ఏమిచ్చాడు? గర్భఫలం ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే బిడ్డలను ఇచ్చాడు. జాషువాకి ఒక పాపనిచ్చాడు, ఒక బాబునిచ్చాడు. జాషువాకి ఆడబిడ్డను ఎందుకు ఇచ్చాడు? లిడియా ఉందా? లిడియా అనే అమ్మాయి పేరు నాకు ఈ 2 పేరు కనిపిస్తుంది. లిడియా మీకు ఆడపిల్లని ఎందుకు ఇచ్చాడు? సరే, మగ బిడ్డను ఎందుకు ఇచ్చాడు? నేను ఒక రోజు సేవకులు కొట్టడానికి వెళ్ళే జాషువా, నీకు జీవితం అయ్యును అంతా అయిపోయింది, భోజనాలు చేస్తున్నావు. చాలా కాలం క్రితం నా పక్కన ఒక బ్రదర్ కూర్చున్నాడు. బ్రదర్ పిల్లలు ఎంతమంది అన్నాడు. సేవకుడే. నాకు 2 అన్నా అన్న. ఒక అమ్మాయి ఒక అబ్బాయా అన్నాడు. కాదు, నాకు 2 మగ పిల్లలే అన్నా. మెచ్చుకుంటాడు అనుకుని ఈ మాట అన్నాక అయ్యో పాపం అన్నాడు. ఏమన్నాడు? అయ్యో పాపం అన్నాడు. నేను చూసి ఏం కాదు, అయ్యో పాపం అంటున్నావు, నాకు 2 మగ పిల్లలే కదా, అయ్యో పాపం అంటుందన్నా. అన్నా ఏం లేదు, కానీ తన్నే వాళ్ళు ఉన్నారు కానీ ఏడ్చే వాళ్ళు లేరన్నా అన్నాడు. ఎవరికి? తన్నే వాళ్ళు ఉన్నారు కానీ నీకు ఏడ్చేవాళ్ళు. తల్లి ఎప్పుడు అనేది కొడుకు లేదు. దేనికి? ఆస్తుల కోసం. ఏడ్చేది ఎప్పుడు? తెచ్చి నాకు ఏడుతారు. అర్థం కదా?
నీ బిడ్డలు సన్నకుండా ఉండాలంటే చిన్ననాటి నుండే వారిని దేవుడిచ్చే రక్షణ వరంలోకి తీసుకొచ్చుకో. దేవుడిచ్చే సంఘం యొక్క వరంలోకి తెచ్చుకో. దేవుడిచ్చే సహవాసం యొక్క వరంలోకి తెచ్చుకో. దేవుడిచ్చే కుటుంబం యొక్క వరంలోకి తీసుకురా. వారిని రక్షణ అనుభవంలోకి తీసుకురా. అప్పుడు వారికి అర్థమైంది. బైబిల్లో ఉంది, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు నీ తండ్రిని నీ తల్లిని ఏం చెప్పన్నాడు? సన్మానించమన్నాడు. అప్పుడు వాక్యం మన బిడ్డలకు తెలిస్తే వారు తల్లిదండ్రులమైన మనలను ఖచ్చితంగా సన్మానిస్తారు. నా ఇద్దరు బిడ్డలు రక్షణ పొందారు, పరిచర్య కూడా చేస్తారు, ముఖ్యంగా పెద్ద కుమారుడు. కనుక ఇప్పుడు 127వ కీర్తన 3వ శరణం ప్రకారం 5వది చెప్పండి. ఇప్పుడు అందరూ బిడ్డలు చెప్పాలా? బిడ్డలు దేవుని వరము. అవునా? కుటుంబమే కాదు. 4వది కుటుంబం. కుటుంబము ఏర్పడినాక భర్త భార్య వారి కుటుంబంగా ఉన్నాక వారికి పిల్లలు అదొక వరం కదా. ఎంతమంది వివాహాలపై పిల్లలు లేక ఎంతమంది సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం అన్న, మాకు 10 ఏళ్ళు అయింది పిల్లలు లేరు, ప్రార్థన చేయండి. 20 ఏళ్ళు అయింది పిల్లలు లేరు, ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అన్న. కుటుంబంగా ఏర్పడ్డారు కానీ వారికి పిల్లలు లేకపోతే ఎంతో లోటు. కనుకనే దేవుడు యాషువా, లిడియా, దేవుడు మీకు బిడ్డలను దేవుడు తన వరముగా ఇచ్చాడు. ఇప్పుడు 5వది బిడ్డలు దేవుని వరము లేక బహుమానము. ఇంగ్లీషులో ఏం చెప్పారు? బహుమానం అంటే ఏమంటారు అమ్మా? గిఫ్ట్, ఇంకా ప్రైజ్. కానీ మీకు దేవుడు ప్రైజ్ గా, గిఫ్ట్ గా ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు. ఇప్పుడు బహుమానం వచ్చింది, గిఫ్ట్ వచ్చింది, ఎవరు పెడతావా? స్కూల్లో మంచి మార్కులు వచ్చినాయి, ప్రైజులు ఇచ్చారు టీచర్స్, తీసుకొచ్చి ఎవరు పెడతావా? మీ అమ్మకు చూపిస్తావు, అమ్మా ఇదిగో నాకు మార్కులు వచ్చినందుకు, ఇదిగో ఈ పందెంలో గెలిచినందుకు మా టీచర్ గారు ఈ బహుమానం ఇచ్చాడు, ఈ గిఫ్ట్ ఇచ్చాడు, ఈ ప్రైజ్ ఇచ్చాడు. తల్లికి చూపిస్తావు, తల్లికి తండ్రికి చూపిస్తావు, వారు ఎంతో సంతోషపడతారు. తల్లి జాగ్రత్తగా దాచిపెడతావు. పిల్లలను కూడా అలాగే జాగ్రత్తగా పెంచాలి కదా, చాలా జాగ్రత్తగా పెంచాలి. ఒకసారి మీకు ఊర్లో కూడా చెప్పాను, మళ్ళా చెప్తా, ఎందుకంటే సందర్భం ఇదే కాబట్టి. ఒక తల్లి తన బిడ్డను మందిరానికి తీసుకొని వచ్చింది. యాడకో కాదు, యెరూషలేముకే తెచ్చింది అనుకుందాం కాసేపు. యెరూషలేములో సేవకుడు ఉన్నాడు, ఎవరు? దేవుడి గారు ఉన్నారు. ఆ పిల్లాడు 10వ తరగతి పరీక్షలు రాయడానికి ఫస్ట్ రోజు అనమాట. తల్లి మందిరాన్ని తీసుకొని వచ్చింది. ఆ రోజు 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్. దేవుడి గారు ఏం చేశారంటే ప్రార్థన చేయడానికి సాపేసి కూర్చున్నారు. ఆ తల్లి వచ్చింది పిల్లోడిని తీసుకొని, అన్న మా ఈ సంవత్సరం 10వ తరగతి రాసిన వాళ్ళు ఎవరు చెప్పండి? పిల్లలు 10వ తరగతి ఈ సంవత్సరం రాసిన వాళ్ళు ఎవరు రాయలేదు? పోయిన సంవత్సరం రాసిన వాళ్ళు ఎవరు లేదు? అసలు మీ అబ్బాయి అన్నాడా? ఏం పేరు అబ్బాయి పేరు? సరే, నీ పేరేదమ్మా? 6 లక్షలు తీసుకొని వచ్చింది వాళ్ళ అబ్బాయి. అన్నా డేవిడ్ అన్నా ప్రార్థన చేయాలా, ఈ రోజు నుంచి 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్, వాడు బాగా చదవాలా, 2 బాగా రాయాలా, 3 మంచి మార్కులు రావాలా, 4 వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా. ఈయనేమంటాడు? సరే అమ్మా. మరి ఏమంటారు? సరే అంట అన్నింటి అనాలిగా మరి మేము సరే అన్నాడు. తల్లి చెబుతుంది, ఏమంటది అంటే, నువ్వు కాదమ్మా అన్నా, మీరు మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇంటర్లో బైపీసీ తీసుకొని ఇంటర్లో మంచి మార్కులు వచ్చి తర్వాత ఎంసెట్ రాసి ఇంటర్లో నీట్ రాసి తర్వాత ఎంబీబీఎస్ సీట్ వచ్చి వాడు డాక్టర్ అవ్వాలని ప్రార్థన చేయాలని. వాడు ఏడాది రాయబోతున్నాడు పరీక్ష, 10వ తరగతి పరీక్ష రాయబోతున్నాడు. ఈయన తల్లి ఆడ చేసుకెళ్ళింది. మంచిదే, తల్లి ఆశ మంచిదే కాదంటలా. సరే అమ్మ అట్లాగే ప్రార్థన చేసి పంపించాడు. పరీక్షలు అయిపోయింది.
1 నెల తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆ రోజుల్లో ఇప్పుడు నాకు ఫోన్లో రాట్లా, ఆన్లైన్ సిస్టమ్ కాదు. ఆ రోజుల్లో పేపర్లో వచ్చే న్యూస్ పేపర్లో ఎట్లా ఉండేదో ఫస్ట్ క్లాస్ నెంబర్లు, సెకండ్ క్లాస్ నెంబర్లు, థర్డ్ క్లాస్ నెంబర్స్, ఆర్టికల్ నెంబర్లు ఉండేగా. అది వీడు ఎంబీబీఎస్ ఉండాలా, ఫస్ట్ క్లాస్ లో ఉండాలి కదా. మరి వీళ్ళు వాళ్ళ అమ్మ వాడు ఎక్కడో అందరూ కలిసి వీడు ఎంబీబీఎస్ చదవాలనుకుంటుంది కదా తల్లి. ఫస్ట్ క్లాస్ లో చూస్తుంటే లైన్ చూస్తుంటే ఆ సీరియల్ నెంబర్ చూస్తుంటే ఫస్ట్ క్లాస్ లో నెంబర్ లేదు. ఇక ఏముంది, సెకండ్ క్లాస్ లో ఉన్నట్టు. సెకండ్ క్లాస్ లో అంటే ఫస్ట్ క్లాస్ అయిపోయాడు వీడు. ఫస్ట్ క్లాస్ రాలా, సెకండ్ క్లాస్ లో చూస్తున్నాడు. సెకండ్ క్లాస్ లో కూడా ఉన్నాడు. సరే ఇంకేముంది, ఏ క్లాస్ ఉంది, థర్డ్ క్లాస్ ఉంది. వాడు మన అడుగుతున్నా ఏ క్లాస్ లో ఉంటే థర్డ్ అంటున్నాడు. ఏ థర్డ్? వాడు ఏదో థర్డ్ అంటున్నాడు, ఎలా పైన అనుకుంటా. థర్డ్ అంటా వాడు, థర్డ్ కాదు థర్డ్. వీడు థర్డ్ క్లాస్ లో చూస్తున్నాడు. థర్డ్ క్లాస్ లో కూడా లేదు ఈ నెంబరు. అంటే ఏమయ్యాడు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఏమయ్యాడు, 10వ తరగతి పాస్ అవ్వాలా, ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ అమ్మ తీసుకొని మందిర దగ్గర దేవుడి దగ్గరికి వచ్చింది. మరలా ఏడుతుంది బోరుగా, అన్నా వీడు 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదన్నా, వీడు ఇంటర్ చదివి నీట్ చదివి ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వాలనుకున్నాడన్నా, వీడు 10 కూడా పాస్ అవ్వాలా అన్నా, పాస్ అన్నా ఏమన్నా ఉపయోగపడతాడో చూడన్నా. ఏంటట, పాస్ అయితేనేమో డాక్టరా, ఫెయిల్ అయితేనేమో పాస్రా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. పెంచు, దైవికంగా పెంచు, నీ బిడ్డలను వాసంగా పెంచు. దేవుడు నీకు ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కనుక దేవుని వరం. 5వది బిడ్డలు దేవుని వరం. బిడ్డలు ఎవరు? దేవుని వరం. ఒకవేళ మరి సమయాన్ని బట్టి ఇంతటితో నేను ఆగుతా. లేయా గురించి, తన బిడ్డల గురించి ఏమన్నదో లిడియా వినాల జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండం యాకోబు చెప్పిన పలికిన మాట ఒకసారి పలికి లేయా ఏమన్నదో చూద్దాం. 33వ అధ్యాయం. యాకోబు ఏమన్నాడు ఏశావుతో? ఆదికాండం 33 5వ శరణం. యాకోబును ఏశావు ఎదుర్కొన్న సందర్భం ఇది. ఇక ఆ అంశం అంతా మనకు అవసరం లేదు, ఆ పదం కావాలా. చదువు 5వ వచనం. ఒకరు చదువు. ఏశావు, ఆదికాండం 33:5. చదువు జాషువా, నువ్వే చదువు. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. దేవుడు దయచేసిన పిల్లలండి. పిల్లలు దేవుడు వరం అనుకున్నామే. పిల్లలంటే ఎవరు? దేవుడు దయచేశాడు, దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పాలా? మన పిల్లలు కాదు, మనకి జన్మించిన పిల్లలు మన పిల్లలు కాదు, దేవుడు దయచేసిన పిల్లలు. అర్థం చేసుకోండి, ఎవరి పిల్లలు? దేవుడు దయచేసిన పిల్లలు. ఎందుకు ఇచ్చాడు? పెంచమని ఇచ్చాడు. అర్థమైంది? పాప పేరుంది శారా, బాబు పేరు అట్లా. ఆ పిల్లలు ఎవరి పిల్లలు అనుకున్నావు చెప్పు? దేవుని పిల్లలు. దేవుడు నీకెందుకు ఇచ్చాడు లిడియా? దేవుడు నీకెందుకు ఇచ్చాడు? పెంచమని ఇచ్చాడు. పెంచాలా? ఈ రోజుల్లో సవాల్ ఏదో తెలిసిన తల్లిదండ్రులకు పిల్లలను దైవికంగా పెంచడమే గొప్ప సవాలు. నువ్వు పెంచకపోతే రేపు నిన్ను చూడరు, ఎదురు తిరుగుతారు. వీడు పెద్ద అయినా అంటాడు, మా ముసలోడు కొడుకు అంటున్నాడు తండ్రిని పట్టుకొని, కన్న తండ్రిని మా ముసలోడు అంటున్నారే, మా ముసలిది తల్లిని పట్టుకొని. వీడు ముసలోడు ఆడేమో అనకూడదండి తల్లిదండ్రులను. అలా వృద్ధాప్యం వచ్చింది అంతే. నారాయణ అమ్మాను పక్కన వాళ్ళకి ఏం చదువుతా? మా ముసలాయన పిలు, మా ముసలాయన పిలు. ఏం మాటలు, ఏం పలుకులు, ఆ పలుకులు. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? ఏంటంటే ఉన్నారా లేరు? పెద్దవారు చెప్పండి, కుర్చీలో వాళ్ళు ఉన్నారండి. ఉన్నారు. తప్పండి అలా పలకూడదు. పెద్దవారు
కని పెంచి పెద్ద చేసి తిని తినక పడాల్సిన బాధలు పడి పడాల్సిన కష్టాలు పడి ఎన్నో చాకిరీ చేసి కడుపులు మార్చుకొని పిల్లలను చదివించుకొని బాకీలు చేసి నానా తెప్పలు పడి పెద్ద చేసి ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసి నీ కుటుంబంగా నువ్వు బ్రతుకురా అంటే తల్లిని పట్టుకొని ముసలిదా అంటున్నాడే, తండ్రిని పట్టుకొని ముసలోడా అంటున్నారే. బ్రతుకున్నప్పుడు ముందు పెట్టడు, నాన్న వైపు చూడనే చూడడు, అమ్మ వైపు చూడనే చూడడు. ఎందుకంటే భార్య ఇచ్చిందిగా, భార్య మాట వింటాడు, అమ్మను మర్చిపోతాడు, నాన్న మర్చిపోతాడు. బ్రతుకున్నప్పుడు పొద్దు పెట్టడు, చచ్చినాక జనం చేస్తాడు. అందరూ పిలిచి తాగి తందనాలని తాగండ్రా, తినండ్రా, పలావు చికెన్లు బిర్యానీలు తినండ్రా. ఏదిలో సందర్భం అంటే మా నాన్న చచ్చిన రోజు అట్ట కూడా అనరు, మా ముసలోడు చచ్చిన రోజు అంటూ ఉంటారండి. ఉండరా? యాకోబు అంటున్నాడు, అన్నా ఏసావు అడిగాడు. యాకోబు వీళ్ళెవరు? యాకోబు అన్నాడు, అన్నా ఈ పిల్లలు దేవుడు నాకు దయచేసిన పిల్లలు అన్నా. సహోదరుడా సహోదరి, బిడ్డలు దేవుని వరం. లేయా ఒక మాట ఉంది, చదువుదాం. లేయా 29వ అధ్యాయం, ఆది కాండం 29వ అధ్యాయం, ఆది కాండం 29 32వ వచనం. మీరెవరో చదవద్దు, మీరు గమనించండి, నేనే చెప్తా. 32వ వచనం మధ్యలో ఉంది. నాతో చెప్పండి, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. చూసారా సహోదరి, బిడ్డల విషయంలో ఒకవేళ ఎంతో శ్రమ పడ్డారు, మీరు హాస్పిటల్ పాలయ్యారు, నిద్రాగారం లేదు, అన్నం నీళ్లు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి. మరి పిల్లలకు చూపించడానికి భాగ్యం చేశారు, నానా తిప్పలు పడ్డారు, కలవరపరచబడ్డారు. యెహోవా నా శ్రమను చూచాడు. లేయా పలుకుతుంది. రెండవది 33వ వచనం. నాతో చెప్పండి, యెహోవా విన్నాడు. ఉన్నారా? చెప్పండి మరి. యెహోవా విన్నాడు. అమ్మ ఎనకోళ్ళు తగ్గి తక్క చెబితే అందరికీ పడ్డట్టే చెప్పాల. యెహోవా విన్నాడు. లేమంటుంది, యెహోవా నా శ్రమను చూచాడు. 32వ వచనములో యెహోవా విన్నాడు. 33వ వచనములో నాతో చెప్పండి, ఈసారి నా పెనిమిటి హత్తుకొని ఉండును. ఏమని ఎట్టుంటాడంట పెనిమిటి? దీని అర్థం ఏంటంటే యెహోవా ఎడబాయకుండా ఉండును. దేవుడు ఎడబాయలేదు. మీ శ్రమను చూచాడు, మీ శ్రమను విన్నాడు, మిమ్మల్ని ఎడబాయలేదు. ఎన్నో బలహీనతల్లో, పోరాటాల్లో, నిందల్లో, అవమానాల్లో పరుగులు తీసిన సందర్భాలలో దేవుడు ఎడబాయలేదు. ఆ చిన్న బాబు గురించి నేనున్నా, తలలో గడ్డలు వస్తే ఆ చిన్న బిడ్డకు ఆపరేషన్ జరిగిందండి. అవునా? చిన్న బిడ్డలకి ఇలాంటి పరిస్థితులు ఏంటి? అవునా? జరిగిందే. పాప ఎస్. కానీ చిన్న బిడ్డలకి ఇలాంటి పరిస్థితులు ఏంటి? కనుక దేవుడు విన్నాడు, దేవుడు ఎడబాయకున్నాడు. 35వ వచనం చూడండి. నాతో చెప్పండి, యెహోవాను చెప్పండి, ఈసారి యెహోవాను స్తుతించెదను. శ్రమలలో నుండి వచ్చావు, ద్వేషించబడ్డావు, దేవుడు ఎడబాయలేదు. ఈసారి యెహోవాను స్తుతించెదను అన్నాడు. లేయా అన్నదామె. కానీ నిజంగా ఎన్ని గొప్ప మాటలు ఉన్నాయండి. దేవుడు ఎంత గొప్పవాడు. 18వ వచనం, ఆ 30వ అధ్యాయం 18వ వచనం. నాతో చెప్పండి, దేవుడు నాకు ప్రతిఫలము దయచేసాను. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ప్రతిఫలం. 20వ వచనం చెప్పండి, దేవుడు మంచి బహుమతి దయచేశాడు. కనుక పిల్లలు ఎవరు? ప్రతిఫలం. పిల్లలు ఎవరు? బహుమానం. పిల్లలు ఎట్లా పడతారు? తిట్టకూడదు. నువ్వు దేనికి పనికిరావురా అంటారు. ఎవరు అనేది?
తల్లిదండ్రులే. వాళ్ళ శాపం తగిలింది పిల్లలకి. అనొద్దు, నువ్వు ముత్తోడురా అంటారు, అనొద్దు. దూషించొద్దు. పిల్లలను ఆశీర్వదించాలి. ఎవరు? తల్లిదండ్రులు ఆశీర్వదించాలి. కనుక ఇప్పుడు ఎన్ని చెప్పాను? 5 ఇంకా ఉన్నాయి. నేను అంతతో ముగించేస్తున్నాను. 1, దేవుడిచ్చిన వరాలు చెప్పండి. రక్షణ దేవుని వరం, సంఘం దేవుని వరం, సహవాసము దేవుని వరం, కుటుంబము దేవుని వరము, పిల్లలు దేవుని వరం. 5. అందుకే 103వ కీర్తన మొదటి 2 శరణాలు మరొకసారి చదువుతున్నాను. 103వ కీర్తన మొదటి 2 శరణాలు చదువుదామా అందరము కలిసి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని. ప్రేమ కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభువా నీ పాసానికి వస్తున్నా. అత్తగారి కుటుంబంలో మీరు చేసిన మేలు, ప్రాముఖ్యంగా జాషువా వారి కుటుంబంలో ప్రభువా ఈరోజు కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నప్పుడు మీ సన్నిధిని మాతో కూడా ఉంచారు. స్తోత్రం. మీ దాసుని నోట పరలోకపు మాటలు మాకు వినిపించారు. మీరు మాకు ఇచ్చిన వరాలు 5 వరాలు 5 బహుమానాలుగా ప్రభువా మీరు మాకు తెలియజేస్తారు. అందును బట్టి అందుగాను మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారికే కాదు, ఈ మాటలు మాకు కూడా ఎంతో దేవా ఆశీర్వాదకరంగా ఉంచారు. మీరు మాకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దయగల ప్రభు, వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న సమయాన్ని కూడా దీవించున్నాం. వాక్యాన్ని అందించిన మీ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసి యేసు ప్రభు నామపేట ప్రార్థించి పెట్టుకుంటున్నాము. ఆమేన్. ఒక 5 నిమిషాలు అక్కడ సాక్ష్యం చెప్తారు. దేవుడు చేసిన మేలు సాక్ష్యం నిలబడి ఒక సాక్ష్యం చెబుతుంది. జాగ్రత్త వినండి. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. మీడియా గర్భంతో ఉన్నప్పుడు బ్లడ్ లేదని మరి డాక్టర్ కాడికి వస్తే వారు ఎంతో భయపెట్టారు నన్ను. ఈ అమ్మాయికి బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కించిన అసలు ఈ అమ్మాయి కౌంట్ చేయడం మాకు కష్టంగా ఉంటుంది, నా వల్ల కాదని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళేమో చేస్తా ఉన్నారు, 9 నెలల కాలంలో చేస్తామని వాళ్ళు చెప్పారు. అడిగి వెళ్ళాక అక్కడైతే నా వల్ల కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడేమో వాళ్ళు ఈ అమ్మాయి బలహీనంగా ఉంది, మేము చేయలేము, ఇట్లాంటి వాళ్ళని మా దగ్గరికి తేవద్దు అని వాళ్ళు ఎంతో మొహం మీద చెప్పేశారు. అయినా కానీ దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. ఫస్ట్ అక్కలు అడిగిపోయా, వాళ్ళు ఆఫ్రికాలని అడిగిపోయా. వాళ్ళు ఇంకా మంచి మాటలే చెప్పారు, కానీ వాళ్ళు చెప్పిన మాటలు నాకైతే భయం కనుక ఎక్కువ భయం వేసింది. ఈ అమ్మాయి వెళ్తుంది, బ్లడ్ లేదంటున్నారు. ఫస్ట్ కాన్పుకి ఆపరేషన్ జరిగింది, మళ్ళీ పుట్టు దగ్గర మళ్ళీ ఇబ్బంది అయితేమో అని భయపెట్టారు. నేను కూడా భయపడుతున్నాను, డాక్టర్లు భయపెట్టారు. నేను పాస్టర్ గారికి అన్న తమ్ముడికి కొద్దిగా ఎడంగా ఉన్నారు, వాళ్ళు 2 రోజులు దాకా వెళ్ళలేదు. నేను భయపడుకుంటా ఏడ్చుకుంటా ఉన్నా. మళ్ళీ ఒక రోజు ఆదివారం చర్చికి వచ్చినాక అక్కల కాడికి వచ్చాను. అయ్యా అంటున్నారు డాక్టర్లో, మరి నేనేం చేయాలో నాకు భయం వేస్తుందంటే అక్కడ బయటపడకు, మీకు దేవుడు సహాయం చేస్తారు అక్క, ఎందుకక్క ఎన్నో చేశాడు, మరి ఇంతలోకి భయపడుతున్నాయి అక్క, నీకు ధైర్యంగా ఉంటూ నేను ఏది కావాలన్నా మనం నేను చూసుకుంటా అన్నారు. ఇంకా అప్పటి నుంచి వాక్యం వినుకుంటా ధైర్యంగా ఉంటున్నా, అట్నే ఉన్నా. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు, అక్కడ బ్లడ్ ఇప్పించాలి అన్నారు.
చేశాడు. మరి ఇంకా సరేలే అని అల్లుడు కూడా నాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. అల్లుడే అవన్నీ బ్లడ్ కూడా ఇచ్చారు, ఇచ్చారు. ఆపరేషన్ అన్నీ చక్కగా జరిగినాయి, అన్నీ బాగా జరిగింది. వాళ్ళు ఎంత భయపెట్టారో అంత బాగా జరిగింది. ఇంకా దేవుడు నాకు అంత మేలుగా జరిగించాడు. కుట్లు ఫస్ట్ సారి చేసిన కుట్లు మానలేదు, కానీ రెండోసారి కుట్లు బాగా మాని అన్నీ బాగున్నాయి అనుకుని ఇంటికి వచ్చాము. రానులే కొద్దిగా మనకి కుట్లు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కుట్లు అయితే మానలేదు, ఆ కుట్లు రెండు కుట్లు మానలేదయ్యా. చేసి ఏం చేయాలంటే ఈ శ్వాసం ఉంచు నా మీద నీకు అన్ని స్వస్థపడతామన్నాడు. అట్లే శ్వాసంతో నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్ళపోయినా కానీ మందు చిన్నగా నేను గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి మందు తీసుకొచ్చి రాసాను, తగ్గిపోయింది. ఎంతో బాగా చేశాను. కానీ చిన్నపిల్లకి మళ్ళీ షారాకి పెద్ద పిల్లకైతే జ్వరం భయంకరంగా వచ్చింది. జ్వరం ఎంతో బాధపడుతూ ఉంది. ఏమి చేయలేకపోతున్నాం. డాక్టర్లకు కూడా ఏమి తెలియట్లేదు. ఇక్కడికి తీసుకెళ్తే ఇప్పటికి రాలో మందులు ఇస్తున్నారు, కానీ ఏమి లేదంటున్నారు, కానీ మనకి ఏమి చెప్పట్లేదు. అల్లుడుంది, మేము ఇక్కడ ఉంచినమ్మా అక్కడ బాగా తెలుసు తీసుకెళ్తానని తీసుకెళ్ళింది. ఆడిపోయా తలో గడ్డలు వేసింది. తలో గడ్డలు వేసి భయంకరంగా నోరంతా పూసి ఎంతో బాధపడుతుంది. బాధపడుతుంది. మేము దూరంగా ఉంది, పాలెం స్థితిలో అక్కడ చిన్నపిల్ల అల్లాడిపోతుంది. మా కుటుంబం అంతా ఉపవాసం ఉంది. 3 రోజులు పాత చేశారు. పిల్లలు అయ్యో చూసుకున్నట్టు ఇచ్చిన బిడ్డ కాపాడాలి. మా చేతుల్లో ఏమీ లేదు, భయంకరమైన స్థితిలో ఉంది. ఏమి చేయలేదు, మేమేమీ చేయలేము అని పాపని 3 రోజులు ఉపవాసం ఉన్నారు పిల్లలు. ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరిచాడు. అప్పుడప్పుడు జ్వరం వచ్చినా కానీ దేవుడు ఎంతగానో బాగు చేసి ఎంతో మేలు చేసిండు. నేనైతే చెప్పలేని స్థితిలో నాకు నోరు తిరగట్లేదు, కానీ దేవుడికి నేను ఏమి చెప్పుకున్నాయా, ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేదు. దేవుడు అంత గొప్ప మేలు చేసిన నాకు చెప్పుగానే అన్నయ్య ఎంతో మేలు చేసిందయ్యా అని అంతగానో మేలు చేశాడు. మనవరాలకు మంచి ఆరోగ్యం ఇచ్చింది, కొడుకు పుట్టిండు. అమ్మాయికి కూడా మంచి అబ్బాయి బాబునిచ్చాడు. నేను అయితే అమ్మాయిని ఏమని అసలు నీ పాలనయ్యా, నీ ఇష్టం, నీ ఏ బిడ్డనిచ్చినా నీ ఇష్టమయ్యా అని ప్రార్థన చేసుకుంటాను. నిజంగా అబ్బాయిని ఇచ్చారు, సంతోషంగా ఉన్నాం. కానీ మళ్ళీ చిన్న పాపకి అయ్యేసరికి మళ్ళీ ఇలా బాధపడ్డాం. అయినా కానీ ఎంతో మేలు మాకు చేసిన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు అంటే అప్పుడు నేను ఇంకంటే ఏం చెప్పలేదు. మీకు అందరూ సంఘం ప్రార్థన చేశారు, అందరికీ ఉన్నారు. అంటే నేను ఒక మాట అంటుంటాను, ప్రార్థన చేద్దాం ఇంకంటే ఇంకేం అనుకుంటాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన. కొన్ని సందర్భాల్లో పాపం వాళ్ళ పరిస్థితికి ప్రార్థన తప్ప ఏం లేదా అన్నట్లుగా వాళ్ళ చూపు నాకు కనపడేది. ప్రార్థనే ఉంటుంది, ఇంకేముండదు. ప్రభు సహాయం. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయంలో దేని గురించి చింతపడమాకండి, మీ చింత యావత్తు మీ దేవుడైన యెహోవా, మీ దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థన విన్నపాలు ఆయనకి తెలియజేయండి. దేని గురించి చింతపడాల్సిన సమస్యలు వస్తుంటాయి. ఇందాక అమ్మ చూపించిన మంచి వాక్యం, ఆ వాక్యం ఇప్పుడు మళ్ళా నేను చదువుతాను. కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 13వ వచనంలో 2వ పాఠం. నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగుచేయు దేవుడు చేస్తుంది. మనమేం చేయాలా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్న కుటుంబాలు చేయాల్సిన పని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
6 నుండి దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. కష్టాల్లో ఉన్నవారు చేతులు ఎత్తండి. కష్టాలు అందరూ ఉంటాం, కష్టాల్లో ఉంటారు. కష్టాల్లో ఉన్న మనం చేయాల్సిన పని ఇది, ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు చేసే పని రండి. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 13 2వ భాగం. నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలిగిచేయుదువు. ఎవరైనా దేవుడు మనకేం చేస్తాడు? నెమ్మది కలుగు. దేనికి భయపడద్దు, భయాలు. దేవుడు మన బిడ్డలు, దేవుడి బిడ్డలమైన మనకి భయం అనేది తగింది కాదు. సరే, సాక్ష్యం విన్నారు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సాక్ష్యం కొరకు చిన్న ప్రార్థన. చివరి కార్యక్రమం బాబుకి నామకరణం చేద్దాం. పేరు పెట్టాలి అని నాతో చెప్పారు. అప్పుడు నేను ఈ అమ్మాయిని అడిగినప్పుడు లిడియా గురించి అక్క ఒక మాట చెప్పింది. లిడియాకి ఏదో దేవుడు మాట్లాడాడంటయ్యా, ఏదో చూడు అని అంట. సరే నేను చెప్పమ్మా అని నేను లిడియాని అడిగాను. లిడియా ఏం చెప్పాడు దేవుడు పేరు గురించి? పేరు కాదు మావయ్య, వారికి 2వ గర్భం అందింది. మొదటి సంతానం తర్వాత వెంటనే ప్రభు మరలా గర్భాన్ని అందించాడు. అయితే త్వరగా సంవత్సరం లోపలనే మరలా గర్భం అందింది కాబట్టి ఆపరేషన్ జరిగింది. కొంచెం ఏమైనా ఇబ్బంది అయిద్దేమో అని గర్భం తీయించుకుందాం అనుకున్నారట. వద్దులే రెండవది ఇప్పుడు వద్దని అనుకున్నారట. ఆ సందర్భంలో మాకు కూడా ఫోన్లు వచ్చి అప్పుడు వద్దని చెప్పాం. ఈ ప్రభు దేవుడు ఇచ్చాడు, దాన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పాం. తర్వాత వారు కూడా ప్రార్థన చేస్తుంటే లిడియా దేవుడు మాట్లాడాడు. లిడియా ఎక్కడుంది? లిడియాని పిలు. ఓపిక పట్టండి. ఏం చేస్తున్నా జాషువా, నీకు తెలుసా దేవుడు మీతో ఏం మాట్లాడాడు? రామ్మా కూర్చో, ఆ కూర్చోని కూర్చో. నువ్వు చెప్పిన రెఫరెన్స్ చెప్పమ్మా. వాక్యం దేవుడు నీతో మాట్లాడాడు పలానా విషయం అన్నా చెప్పు అమ్మా. సమయలా రాజుల దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతం. అదే చెప్పునా అమ్మా? 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ చదువుతాను చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తనతో చెప్పాడు. మరి గర్భం తీర్చుకున్నానా ఉంచుకునేనా ప్రభు అని అంటే, ప్రభు తనతో మాట్లాడిన మాట, నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టించు. అతనే కడతారు. ఎవరు కడతారట? దావీదుతో దేవుడు చెప్పిన సందర్భం గుర్తుకొచ్చింది. దావీదుతో దేవుడు ఏం చెప్పాడంటే, దావీదు దేవుడికి మందిరం కడతానన్నాడు. అప్పుడు దావీదుతో దేవుడు అన్నాడు, నువ్వు నాకు మందిరం కట్టొద్దు, నీ ఆలోచన మంచిదే, అయితే నీకు పుట్టిన కుమారుడు నాకు మందిరం కడతాడని చెప్పాడు. ఎవరు పుడతారు? దావీదుకి ఎవరు పుడతారు? కుమారుడా కుమార్తె? కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు నాకు మందిరం కడతాడని దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరు పుడతారంట? కుమారుడు పుడతాడు. పుట్టిన వాడు ఏం చేస్తాడు? మందిరం కడతాడు, దేవుడి పని చేస్తాడు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఉంచుకోవాలా తీసేయాలా? ఉంచుకోవాలి. అదే ఉంచుకుంది. ఆ పుట్టిన అబ్బాయి పేరేంటి? సొలొమోను అని ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి నాకు ఈ సాక్ష్యాన్ని చెప్పింది. నేను అన్నాను, మరి సొలొమోను పేరు పెట్టుకుంటావా ఏంటమ్మా నీ ఆలోచన ఏంటన్నా? కాదు కాదు మావయ్య, నాకు వచ్చిన
ఆలోచన, నాకు దేవుడు చెప్పిన విధానాన్ని చెప్పాను, అదే పేరు నాకు తెలియదు అని అన్నాను. సరే ప్రార్థన చేయమని చెప్పారు. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. శనివారం రాత్రి వీరి కొరకు ప్రార్థన చేశాను. ప్రభువా, వీరికి ఏమని పేరు పెట్టాలి, వీరి కుటుంబం కొరకు, వీరి పిల్లలకి ఏమని పేరు పెట్టాలి ప్రభువా, బాబుగా అన్నా. ఇప్పుడు చెప్పండి, దావీదుకు పుట్టిన కుమారుడు పేరు చెప్పండి. సొలొమోను. బాగా చెప్పండి. దావీదుకు పుట్టిన కుమారుడు సొలొమోను. దావీదుకు పుట్టిన కుమారుడు పేరు సొలొమోను అని ఎవరు పెట్టారో బైబిల్లో చూస్తారు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. అమ్మ పేరు దగ్గరికి వస్తున్నాను రా, పేరు చెప్తున్నా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె వద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. అయిపోయి ఎవరు? ఇప్పుడు చూస్తున్నా. ఆ అబ్బాయికి తన తండ్రి దావీదు ఏం పెట్టాడంటే, దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. దావీదు ఆ పుట్టిన అబ్బాయికి ఏమని పేరు పెట్టాడు? సొలొమోను అని పేరు పెట్టాడు. ఇది ఎవరు పెట్టిన పేరు చెప్పండి? దావీదు పెట్టాడు. దావీదు ఎవరు? తనకి తండ్రి, అంతేనా? ఇప్పుడు చూడండి, ఆ బిడ్డనిచ్చింది ఎవరు? నాకు అన్నగారు వాక్యం చెప్పినట్లుగా బిడ్డనిచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ బిడ్డకి పేరు పెట్టడానికి పాస్టర్ గారిని పంపించాడు. ఆ బిడ్డకు పేరు పెట్టడానికి దేవుడు ఎవరిని పంపించాడు? పాస్టర్ గారిని, అంటే ప్రవక్తను పంపించాడు. దావీదు ఆల్రెడీ పేరు పెట్టేశాడు, ఏమని? సొలొమోను అని. ఇప్పుడు దేవుడు ఆ బిడ్డకి పేరు పెట్టడానికి ప్రవక్తను పంపిస్తే ప్రవక్త వచ్చి ఇప్పుడు ఆ బిడ్డకి పేరు పెడుతున్నాడు. చదువుదాం 25వ వచనం. యెహోవా అతనిని ప్రేమించి, అతన్ని అంటే పుట్టిన అబ్బాయిని ప్రేమించి నాతాను అనో ప్రవక్తను పంపగా అతడు, అంటే ప్రవక్త, యెహోవా ఆజ్ఞను బట్టి, యెహోవా ఆజ్ఞనంటే దేవుడు పలానా పేరు పెట్టమని ప్రవక్తకి చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గరకు వచ్చాడు, ఆ బాబు దగ్గరకు వచ్చి వారి ఇంటికి వచ్చి ఇప్పుడు ఆయన పేరు పెడుతున్నాడు. ఏమని? యెదిద్యా అని అతనికి పేరు పెట్టాడు. ఏం పేరు? యెదిద్యా. ఇంగ్లీష్లో జెదిద్యా. ఎవరు పెట్టారు చెప్పండి? దావీదు తన కొడుకు పెట్టిన పేరు చెప్పండి గట్టిగా. సొలొమోను. దేవుడు అదే అబ్బాయికి పెట్టిన పేరు చెప్పండి. ఇప్పుడు మీ అబ్బాయి పేరు మీరు పెట్టుకునేది కావాలా, దేవుడు పెట్టింది కావాలా? చెప్పండి, ఏది కావాలా? దేవుడు పెట్టే పేరు కావాలి, అంతేనా? నేను ప్రార్థన చేస్తే ప్రభు ఈ బాబు సమితి ఏంటి పేరు చెప్పండి ప్రభు అంటే నాకు గుర్తు చేశాడు. ఈ బాబు పేరు దేవుడు పెట్టిన పేరు యెదిద్యా. గుర్తుపెట్టుకుంటా. ఇంగ్లీష్లో జెదిద్యా, JEDIDIAH, జెదిద్యా. ఈ బాబు పేరు ఏంటి చెప్పండి గట్టిగా? జెదిద్యా. యెదిద్యా అనొచ్చు. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం యెహోవాకు ప్రియుడు. చెప్పండి నాతో పాటుగా. నేను చెప్తున్నా, అదే చెప్పండి నాతో పాటుగా. దేవునికి ప్రియుడు. దేవునికి ప్రియుడు. ఇప్పుడు ఎవరు యెదిద్యా? ఎవరున్నాడు యెదిద్యా? అప్పుడు అక్కడ ఉన్నాడు బయట. దేవునికి ప్రియుడయ్యా, అంతేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా దేవునికి ప్రియమైన బిడ్డను పెంచాలి. వాక్యంలో ఆనందంగా చెబుతారుగా, జాగ్రత్తగా పిల్లల్ని ఆయన నామంలో వాక్యానుసారంగా పెంచితే వారు ప్రయోజకులై దేవునికి ఉపయోగపడతారు, తల్లిదండ్రులను కూడా చక్కగా చూస్తారు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆ బాబు పేరు జెదిద్యా. ఏం పేరు మరలా చెప్పండి?
ప్రార్థన చేద్దాం.